రీసెంట్‌గా ఈ కేస్ చూసినంకైతే బాయ్స్‌కి అందరికి మైండ్ ఎగిరిపోయి ఉండొచ్చు. అసలకి ఇలాంటి మర్డర్స్ చేసేటప్పుడు ఈ యొక్క అమ్మాయిలకి అసలకి అర్థం కాదు అసలకి ఆరామ్‌సే ఇదంతా సోషల్ మీడియాలోకి వచ్చేస్తది. వాళ్ళ జీవితం నాశనం అయిపోతది. అసలకి వాళ్ళు పెళ్లి చూపులకొచ్చినప్పుడు ఆమెకు అడగొచ్చు కదా! అసలు చెప్పొచ్చు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు పెళ్లి ఇష్టం లేదంటే అక్కడన్నా ఆపేస్తుండేవాడు. వాడిని పెళ్లి చేసుకొని హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపిర్రంటే అసలకెంత టార్చర్ చెప్పండి. వాడు అసలకెంత మంచిగా నా లైఫ్ ఉంటది. మంచిగా మ్యారేజ్ అయిపోయింది. దీని తర్వాత హ్యాపీగా ఉండొచ్చని వాడనుకుంటే, వీళ్ళేమో వీడిని హనీమూన్‌కి తీసుకెళ్ళి మేఘాలయకి తీసుకెళ్ళి, ఆ మేఘాలయ పేరు చెడగొట్టిర్రు ఈళ్ళంతా. ఒక అమ్మాయి. మేఘాలయకి చాలా మంచి పేరుండే. చాలా అందరూ పీస్ ఆఫ్ మైండ్ కోసం అక్కడికెళ్తారు. వీళ్ళక్కడికెళ్ళి మర్డర్ చేసిర్రంటే వీళ్ళ మైండ్ ఏ లెవెల్ క్రిమినల్ మైండ్ ఉందో చూడండి. నార్మల్ మనుషులే ఇలాంటి వాళ్ళుంటే ఇంకా క్రిమినల్స్ ఎలా ఉంటారు చూడండి. అసలకి థాట్ ఎలా వచ్చిందో అర్థమైతలేదు నాకైతే. అసలకి వాళ్ళ ఇంత చిన్న విషయం వాళ్ళ ఇంట్లో చెప్పేస్తే అయిపోతుండే. లేకపోతే వీనికనే చెప్పినా అయిపోతుండే. ఎవ్వరు చెప్పకుండా డైరెక్ట్ మర్డర్ చేసిర్రు. ఆ మర్డర్ చేసినంక వాడినెక్కడన్నా దాచిపెట్టిర్రంటే దాచిపెట్టలే. ఎక్కడనో ఒక విలేజ్ దగ్గర కుప్పలో పడేసిర్రంట మర్డర్ చేసినంక. మర్డర్ చేసి అసలకి వాళ్ళకసలు నాకు ఇలాంటివి చేసేటప్పుడు అర్థం కాదు. ఎలాంటి కేసైనా ఆరామ్సే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేస్తది. అది వైరల్ అయిపోతది. ఇలాంటి టైంలో కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుర్రంటే ఎంత ధైర్యం, ఎంత గట్స్ ఉండాలి ఈళ్ళకి. సమాజం మీద భయం లేకుండా అయిపోతుంది ఈ కాలం మనుషులకైతే. కలియుగం అంటే ఎక్కడో అనుకున్నా కలియుగం ఇక్కడనే ఉంది. మనం ఏవైతే చూడలేమో అవన్నీ ఈ ఈ యొక్క కలియుగంలో మనమైతే చూసేస్తున్నాము. ఆర్‌సీబీ కప్ విన్ అవ్వడం, ఇంకా వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలని డ్రమ్‌లలో ఏసి చంపుడు, సిమెంట్‌లలో ఏసి చంపుడు, మేఘాలయ లాంటి ప్లేస్‌కి తీసుకెళ్ళి మర్డర్ చేసుడంటే నార్మల్ థింగ్స్ కావు ఇవన్నీ. వీళ్ళిద్దరికీ పెళ్లయింది మే 11కి. వీళ్ళిద్దరు కనపడకుండా పోయింది మే 23కి. సో, కనపడకుండా పోయింది మన రఘువంశీ. సో, వాడైతే కనపడకుండా పోయిండు. ఎందుకంటే వీళ్ళు మర్డర్ చేసిర్రు కాబట్టి. తర్వాతకి ఈమె ఎక్కడనో సోనం తన బాయ్ ఫ్రెండ్ తోటి ఎక్కడనో హైడ్ అయిపోయింది. తర్వాతకి పోలీసులు బాగా రీసెర్చ్ చేసినాక ఇద్దరైతే దొరికిర్రు. వాని పేరేమో రాజ్ సింగ్ అంటే ఈమె పేరు సోనం. ఇతని పేరేమో రఘువంశీ. సో, వీళ్ళు ముగ్గురైతే ఉండే. ఒకాయనైతే చనిపోయిండు. ఇప్పుడు మనకందరికి తెలిసిందే పాపం. ఎట్లా చంపిర్రో, ఎట్లా చంపబుద్దయిందో అర్థమైతలే. వాడు ఏం తప్పు చేయలే అసలకి. పెళ్లి చేసుకున్నందుకు పైకి పంపించిర్రంటే గొప్ప మనుషులే. ఎవ్వరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా అయిపోతుండే. అసలకి పెళ్లి చూపులకు ఎందుకు వచ్చిర్రో అర్థమైతలే. ఆల్రెడీ ఆ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే చెప్పినా అయిపోతుండే. ఇవన్నీ ఏం కాలే. ఆఖరికి సాడ్ న్యూస్ అయితే అయిపోయింది వాళ్ళ పేరెంట్స్‌కి. తర్వాతకి ఈ యొక్క అబ్బాయి వాళ్ళ చెల్లె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చేసిండే. అదైతే చాలా ఎమోషనల్ అయ్యుండే నేనైతే చూసినాక. సో, మా అన్నని ఎందుకు చంపినావు? ఇంత చిన్న విషయానికి మీ ఇంట్లో అన్నా, మా ఇంట్లో అన్నా చెప్పొచ్చు కదా! చెప్పుంటే ఈ పెళ్ళే కాకపోతుండే కదా! అలాంటి మా అన్నని తీసుకెళ్ళి చంపేసినావు. చనిపోయిన వాళ్ళ సిస్టర్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డది. సో, ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా మర్డర్‌లు ఎందుకో నాకైతే అర్థమైతలే. సో, గైస్ ఇలాంటివి ఎప్పుడైనా మీరు పెళ్లి చూపులకెళ్తే అమ్మాయిని అడగాల్సింది వేరే వేరే ఏమో డాన్స్ వచ్చా, కూర వండడం వచ్చా ఇవన్నీ కాకుండా నీకు పాస్ట్ లైఫ్‌లో ఏమన్నా ఉందా? లేదా? అని అడగండి. లేకపోతే మన పరిస్థితి కూడా డ్రమ్‌లలో, సిమెంట్‌లలో లేకపోతే ఈ మధ్య హనీమూన్‌కెళ్ళి తీసుకెళ్ళి మరి చంపుతుర్రు. సో, జాగ్రత్తగా అయితే ఉండండి మీరందరూ.